కొత్త రైతుకు కోత, కొత్త రిజిస్ట్రేషన్ అయిన భూమికి రైతు భరోసా బంద్, పెట్టుబడి సాయం కోసం వ్యవసాయ అధికారులు చుట్టూ రైతులు ప్రదక్షిణ, పేర్లు రాసుకునే ఆఫీసర్లు ఇదేమిటని ప్రశ్నిస్తే గైడ్లైన్స్ లేవని జవాబు. ఏఓలు చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్న అన్నదాతలు, అధికారులు స్పష్టత ఇవ్వరు. ప్రభుత్వం నుంచి స్పందన కరువు. 26 నుంచి రైతు భరోసా ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన సీఎం ఇంకా కొత్త సాగు భూములకు వివరాలు నమోదు చేయని వ్యవసాయ శాఖ. ఇక వీళ్ళు ఏం చెప్తున్నారు, రాష్ట్రంలో రైతు భరోసా పథకం అమలు గందరగోళంగా మారింది. సాగు చేసే ప్రతి ఎకరాకు జనవరి 26 నుంచి పంట పెట్టుబడి సాయం అందజేస్తామని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన కొందరు రైతులు మాత్రం ఇంకా ఆందోళనలోనే ఉన్నారు. కొత్తగా వ్యవసాయ భూమి కొనుక్కొని సాగు చేస్తున్న రైతులు మా బదలాయింపు జరిగిన భూములకు ప్రస్తుతం రైతు భరోసా ఇచ్చేందుకు ఎలాంటి దరఖాస్తులు తీసుకోవడం లేదని, దీంతో భూమి సాగు చేస్తున్న తాము ప్రభుత్వ సాయం ఎక్కడ కోల్పోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. మా భూమి తమ పేరు షిఫ్ట్ అయిన తర్వాత మాకు రైతు బంధు అయితే ఇంకా కొత్తగా రిజిస్ట్రేషన్ చేయలేదు అని చెప్పి అయితే చెప్తా ఉన్నారు. ఒక రైతు అంటా ఉన్నారు, చూడండి, నా కుమారుడు సాయి వంశీ పేరున గత జూలై 8న ఎకరం 10 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేయించా. 8 నెలల తర్వాత కొత్త పట్టాదారు పాస్బుక్ వచ్చింది. ఇప్పుడు రైతు భరోసా సాయం కోసం దరఖాస్తు చేసుకుందామని మండల ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే అధికారులు అప్లికేషన్ తీసుకుంటలేరు. మాకు తెలియదు, సర్కారు ఏం చెప్పలేదు అంటున్నారు. మా కొడుకు పేరు మీద భూమి ఉన్న భూమికి రైతు భరోసా ఇవ్వరా? నిజంగా ఇప్పుడు వీళ్ళు చెప్తున్న మాట ప్రకారం 2 ఎకరాలు 3 ఎకరాల వరకు మేము అమౌంట్ డిస్పోజ్మెంట్ చేసాం, రైతు బంధు ఇచ్చినాం అని చెప్పి అంటా ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇది ఎక్కడెక్కడ రైతు బంధు పడ్డది అంటే, ఎవరైతే ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఉంటుందో, ఎవరైతే మంత్రి ఉంటారో వాళ్ళ విలేజ్లో 100% పూర్తయినట్టున్నది. ఇక మిగతా విలేజ్ చూసుకున్నట్టయితే అక్కడక్కడ ఒక 25% అయితే వీళ్ళకి పడ్డాయి. ఇంకా 75% మాత్రం ఇంకా పడకుండా ఉన్నాయి. ఇక కొత్తగా తీసుకునే వాళ్ళకైతే ఇంకా కొనుగోలు అమ్మకాలు చేసుకున్న వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దయనీయంగా మారింది. వాళ్ళకైతే ఇంకా రైతు బంధు అనేది లేనే లేదు. నిజంగా వీళ్ళు రైతు బంధు మేము ఇచ్చినాం అని చెప్తా ఉన్నారు. కానీ ఇంతవరకు తెలంగాణలో 100% చూసుకున్నట్టయితే 75% ఇంకా అట్లనే మిగిలిపోయింది. 25% పడినట్టు అంచనాలు. ఒక 25% పూర్తయింది. ఇంకా 75% ఎక్కడిదక్కడ మిగిలిపోయినది. 2 ఎకరాలు 3 ఎకరాల వాళ్ళకి ఇచ్చినాము అంటున్నారు. కానీ 2 ఎకరాల వాళ్ళైతే రోజు వెళ్తారు. నాకు ప్రతిరోజు రైతు బంధు పడ్డదా అన్న, ఏమైనా న్యూస్ వచ్చిందా, రైతు బంధు పడ్డదా, న్యూస్ ఏమైనా వచ్చిందా, 3 ఎకరాల్లోపు వాళ్ళకి ఎప్పుడెత్తారు, 4 ఎకరాల్లోపు వాళ్ళకి ఎప్పుడెత్తారు, 5 ఎకరాల్లోపు వాళ్ళకి ఎప్పుడెత్తారు అని చెప్పి కలిసిన ప్రతి ఒక్కరు అడుగుడే ఉన్నారు. కానీ పడేదైతే ఏం లేదు. గట్లా తయారైంది. అంతో ఇంతో నయం ఆ ప్రభుత్వంలో నయం ఉండేది. ఏత్తా అన్న రోజు కరకండిగా తెలంగాణ మొత్తం ఒకటే బటన్ నొక్కితే ప్రతి ఒక్క రైతుకు, గుంట భూమి ఉన్న రైతు కానీ మొదలుకుంటే 10 ఎకరాలు 12 ఎకరాలు ఉన్న రైతు కూడా ఒకటేసారి పడేది. ఇక ఇప్పుడు అంతా ఎలా తయారైందంటే అంత గందరగోళం తయారైంది రైతు బంధు మీద. రైతు బంధు మీదనే కాదు, ఇందిరమ్మ ఇండ్ల మీద, మహిళకు సంబంధించిన 2500 ఇస్తాను, మహిళలకు సంబంధించిన 2500 మీద, ఇక లేటెస్ట్ అయితే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి తులం బంగారం మీద అయితే ఇక హాట్ టాపిక్ ఉన్నది. అవి ఎన్నడు వస్తాయో అని చూస్తారు, కొండకేదినట్టు చూస్తారు. అవి ఏనాడు వచ్చానో, ప్రజలు ఎప్పుడు పథకాల చేతులకు వచ్చానో అంత దారుణంగా అసంతృప్తిలో ఉన్నారు ప్రజలైతే. ఇది మాత్రం పక్కా.